సో హాయ్ అండి. సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్ రష్యాలో సార్ రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అంట కదా అని అడుగుతున్నారండి. ఎడ్యుకేషన్ అంతా రష్యాలో ఉంటుందంట అని అడుగుతున్నారు. బేసిక్గా నిన్న కూడా వీడియో చూస్తున్నానండి. ఇంకా అడుగుతున్నారు. సో రష్యన్ లాంగ్వేజ్ అసలు ఇంపార్టెన్స్ అని ఎంబీబీఎస్ అబ్రాడ్ ఏంటంటే అది రష్యా సంబంధించి రష్యాలో వెళ్ళినప్పుడు మీరు ఏ కంట్రీ వెళ్ళినా సార్, నాట్ ఓన్లీ ద రష్యా, మీరు కిర్గిస్తాన్ వెళ్ళినా, జార్జియా వెళ్ళినా, వియత్నాం వెళ్ళినా, అమెరికా వెళ్ళినా సరే, అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఐఎల్స్ రాయమంటారు కదా, ఐఎల్స్ టోఫెల్ అవన్నీ ఇంగ్లీష్ సంబంధించినవి. వాళ్ళ ఇంగ్లీష్ వేరు, మన ఇంగ్లీష్ వేరు కదా. తర్వాత ఒకసారికి ఏంటి, ఇప్పుడు తమిళనాడు వెళ్తాము, మన డే టు డే కమ్యూనికేషన్ అట్లీస్ట్ మినిమం తమిళ్ వచ్చి ఉండాలి కదా. బీ కేటగిరీ, సి కేటగిరీకి వెళ్తాం, లేదా కన్నడ, లేదా మా నార్త్ వెళ్ళామనుకోండి, ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వచ్చింది అనుకోండి, మీరు అక్కడ బేసిక్ హిందీ రావాలి కదా, డే టు డే కమ్యూనికేషన్. అంతే తప్పితే ఎగ్జామ్స్ హిందీలో రాయడం, ఎగ్జామ్స్ తమిళ్లో రాయడం, తమిళనాడులో చదువుతున్నాడు తమిళ్లో రాయడం, కేరళలో చదివితే మలయాళంలో రాయడం, ఢిల్లీలో చదివితే హిందీలో రాయడం ఏమి ఉండవండి. ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఓకే, జస్ట్ మిమ్మల్ని ట్రాప్ చేస్తారు అంతే.